వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్ గా కాన్స్టిపేషన్ ఈ ప్రాబ్లం అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది అసలు ఏంటి? ఎందుకు వస్తుంది? మలబద్ధకం ఉండడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? హోమియో వైద్య నిపుణులు దీని గురించి ఏం చెప్తున్నారు? దీనికి ట్రీట్మెంట్ అనేది ఉందా? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ భరద్వాజ్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు జనరల్‌గా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లము చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే దీని వల్ల చాలా రకాల ఇష్యూస్ వస్తాయని చెప్తూ ఉంటారు. పైల్స్ ఇలాంటి ఇష్యూస్ కూడా వస్తాయని చెప్తూ ఉంటారు. ఒక మనిషికి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది అసలు ఎందుకొస్తుంది? రైట్. సో, మనకు ఫీవర్ ఒక సింప్టమ్ లాగా హ్మ్. చాలా డిసీజెస్‌లో ఫీవర్ రావచ్చు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎండలో తిరిగితే ఫీవర్ రావచ్చు. లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఫీవర్ రావచ్చు. పెద్ద పెద్ద క్యాన్సర్స్ ఉన్న ఫీవర్ రావచ్చు. ఫీవర్ అనేది ఒక సింప్టమ్ అంతే. హ్మ్. అండర్‌లయింగ్ డిసీజెస్ చాలా ఉంటాయి. హ్మ్. ఇన్ ది సేమ్ వే కాన్‌స్టిపేషన్ కూడా ఒక సింప్టమ్. హ్మ్. సో, దేర్ కాన్ బి లాట్ ఆఫ్ డిసీజెస్. హ్మ్. మనం అన్ని డిసీజెస్ గురించి తెలుసుకోనవసరం లేదు. హ్మ్. కామన్‌గా కాన్‌స్టిపేషన్ ఎందుకొస్తుంది హ్మ్. అనేది తెలుసుకుంటే సరిపోతుంది. మెయిన్‌గా మనకు కాన్‌స్టిపేషన్ ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే హ్మ్. ల్యాక్ ఆఫ్ ఫైబర్ ఇన్ డైట్. హ్మ్. డైట్‌లో ఫైబర్ లేకపోవడం ఫస్ట్ రీజన్. హ్మ్. మనకు అంతా ప్రాసెస్డ్ ఫుడ్డే తింటున్నాము. మొత్తం మనం దాంట్లో ఉన్న ఫైబర్ అన్నీ తీసేసి హ్మ్. లాస్ట్‌కి ఏదైతే కార్బోహైడ్రేట్ మిగిలిపోతుందో, హ్మ్. పిండి పదార్థం మిగిలిపోతుందో అదే తింటున్నాం. సో, మెయిన్ రీజన్ ఏంటంటే ఫైబర్స్ ఫుడ్ తీసుకోకపోవడం. హ్మ్. నెక్స్ట్ రీజన్ ఏంటంటే హ్మ్. మనకు కావాల్సినంత ప్రోబయోటిక్స్ లేకపోవడం అన్నమాట. హ్మ్. ప్రోబయోటిక్స్ అంటే మన బాడీలో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్. హ్మ్. అంటే మన గట్‌లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అన్నమాట. కొన్ని బాక్టీరియా ఉన్నాయి, హ్మ్. వైరస్ ఉన్నాయి, ప్రోటోజోవన్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ బాక్టీరియా ఉండాలి. సో, వెరైటీస్ ఆఫ్ బాక్టీరియా ఉండాలి. బయోడైవర్సిటీ ఉండాలి. హ్మ్. అదేవిధంగా క్వాంటిటీ కూడా బాగా ఉండాలి. సో, ఈ 2 క్రైటీరియా ఉండాలన్నమాట. ఎప్పుడైతే మన గట్‌లో ఈ బయోడైవర్సిటీ ఉండదో మన అలవాట్ల వల్ల హ్మ్. అక్కడ ఫైబర్ అనేది సరిగ్గా అసలు డైజెస్ట్ గాక ఎవరికీ గట్ హెల్త్ లేదు సరిగ్గా లేదు. గట్ హెల్త్ లేకపోవడం. సో, ఇది సెకండ్ రీజన్ అన్నమాట. హ్మ్. సో, దీంతో ఈ ఈ ఇవన్నీ రావడానికి కారణం ఏంటి? ఇంప్రాపర్ డైట్, ఇంప్రాపర్ స్లీప్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్‌సైజ్, ఆహ్, ఎక్కువ స్ట్రెస్‌లో ఉండడం, అదేవిధంగా అలవాట్లు ఉండడం. ఆల్కహాల్ గాని, హ్మ్. స్మోకింగ్ గాని హ్మ్. ఇవన్నీ ఉంటే హ్మ్. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువైతాయి. సో, మెయిన్‌గా ఇది రీజన్ అన్నమాట. ఓకే. సార్ ఇప్పుడు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది ఉంది. రైట్. చాలా కాలం నుంచి ఉంటుంది వాళ్ళకి. హ్మ్. అన్నప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? రైట్. సో, మనము కాన్‌స్టిపేషన్ తీసుకున్నప్పుడు హ్మ్. 2 టైప్ ఆఫ్ డిసీజెస్ చెప్తామన్నమాట. ఒకటి లోకల్ డిసీజెస్, ఒకటి సెంట్రల్ టైప్ ఆఫ్ డిసీజెస్ హ్మ్. అన్నమాట. ఫస్ట్ లోకల్ డిసీజెస్ అంటే యానల్ రీజన్‌లో వచ్చే డిసీజెస్. హ్మ్. ఫస్ట్ వచ్చేది వీళ్ళకేంటంటే హ్మ్. ఫిషర్స్ వస్తదన్నమాట. హ్మ్. ఫిషర్స్ అంటే ఏంటంటే యానల్ కెనాల్ చిన్నగుంటుంది గదా! హ్మ్. ఆ స్టూల్ హార్డ్‌గా ఉండేటప్పుడు బయటకొచ్చేటప్పుడు ఏమవుతుందంటే హ్మ్. ఆ మ్యూకస్ మెంబ్రేన్ అనేది కట్ హ్మ్. అయిపోతుందన్నమాట. కట్ అయిపోయి బ్లీడింగ్ వస్తుంది. హ్మ్. సివియర్ పెయిన్ వస్తుందన్నమాట. హ్మ్. దాన్నేమంటామంటే మనము ఫిషర్ అంటామన్నమాట. హ్మ్. సో, ఇది కామన్‌గా వచ్చేది. ఫిషర్ దీంతో పాటు కొంతమందికేంటంటే సెపరేట్‌గా పైల్స్ ఉండొచ్చు. హ్మ్. పైల్స్‌లో మళ్ళీ ఇంటర్నల్ పైల్స్ ఉంటాయి. ఎక్స్‌టర్నల్ పైల్స్ ఉంటాయి. హ్మ్. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్ వాళ్ళకున్న కాన్‌స్టిపేషన్ యొక్క డ్యూరేషన్‌ని బట్టి పైల్స్ అనేది కూడా కామన్‌గా వస్తాయి. హ్మ్. పైల్స్, ఫిషర్స్‌కి నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుందంటే మనకు యాబ్సెస్ గాని, ఫిస్టులా గాని, లేకపోతే ఫిస్టులా గాని, లేకపోతే సైనస్‌లు గాని, యానల్ రీజన్‌లో ఇవన్నీ కామన్‌గా వచ్చే హ్మ్. లోకల్ డిసీజెస్ అన్నమాట. హ్మ్. దీంతో పాటు ఇంకా సెంట్రల్ లెవెల్‌కొచ్చే డిసీజెస్ ఎప్పుడైతే వీళ్ళకి కాన్‌స్టిపేషన్ ఉంటుందో, హ్మ్. చాలా మంది కాన్‌స్టిపేషన్ వల్ల డిప్రెషన్‌లోకెళ్ళిన వాళ్ళు చాలా మంది హ్మ్. ఉంటారనమాట. సో, అదే విధంగా వీళ్ళకు ఫుడ్ అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు. హ్మ్. సో, కాన్‌స్టిపేషన్ రావడానికి రీజన్ లో ఫైబర్ తీసుకోవడము, హ్మ్. ఫుడ్‌లో ఫైబర్ లేకపోవడం వల్ల వీళ్ళకి చాలా హ్మ్. గట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్, న్యూట్రిషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్, విటమిన్ డెఫిషియన్సీస్, మినరల్ డెఫిషియన్సీస్ ఇవన్నీ హ్మ్. కామన్‌గా చూసే ప్రాబ్లమ్స్ హ్మ్. కాన్‌స్టిపేషన్ వల్ల. ఓకే. ఇప్పుడు కాన్‌స్టిపేషన్ అనేది ఒక జబ్బులాగా చూడాలా? కాన్‌స్టిపేషన్ అనేది మనకొక సింప్టమ్ అండి. హ్మ్. సో, ఇట్ క్యాన్ బి ముందు మీరు యాహ్! చెప్పినట్లు ఒక యాహ్! సింప్టమ్ ఒక లాగా చూడాలి. సింప్టమ్. ఇట్ క్యాన్ బి డ్యూ టు మెనీ రీజన్స్ అండ్ ఇట్ క్యాన్ బి హ్మ్. ఇన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్. యెస్. కామన్ రీజన్స్ వచ్చి మనం చెప్పుకున్నాం. అవును. డైట్‌లో ఫైబర్ లేకపోవడం, హ్మ్. డైట్‌లో ప్రోబయోటిక్స్ లేకపోవడం, హ్మ్. అంటే మన గట్‌లో ప్రోబయోటిక్స్ హ్మ్. లేకపోవడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, ఎక్సర్‌సైజ్ సరిగ్గా లేకపోవడం, హ్మ్. అలవాట్లు ఉండడం, ఆల్కహాల్, హ్మ్. స్మోకింగ్, స్ట్రెస్‌లో ఉండడం ఇవన్నీ హ్మ్. రీజన్స్ ఫర్ కామన్ ఇప్పుడు కాన్‌స్టిపేషన్. ప్రోబయోటిక్ ఫుడ్స్ ఇవి తీసుకోండి అంటే ఒక 4 ఫుడ్స్ అంటే ఏమున్నాయి సార్? డెఫినెట్‌గా అండి. ప్రోబయోటిక్ ఈస్ నాట్ ఎ ఫుడ్. హ్మ్. సో, మనము ప్రోబయోటిక్‌ని
డిఫైన్ చేసినప్పుడు మనం 3 లెవెల్స్‌లో చెప్పుకోవాలి. ఒకటి ప్రీబయాటిక్ అంటాం, ప్రోబయాటిక్ అంటాం, పోస్ట్ బయాటిక్ అంటాం. సో నేను ఒక్క ప ప్రీ ప ప్రీబయాటికే తీసుకుంటా కుదరదు. లేకపోతే ప్రోబయాటికే తీసుకుంటా కుదరదు. పోస్ట్ బయాటిక్ ఒకటే సో ఇట్ ఇస్ ఎ కాంబినేషన్. సో మనకు ప్రీబయాటిక్ అంటే మీనింగ్ ఏంటంటే డైట్‌లో మనం తినే ఫైబర్. ఫైబర్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుందన్నమాట. సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఈ సాల్యుబుల్ ఫైబర్‌లో కూడా వెరైటీ ఆఫ్ ఫైబర్ ఉంటుందన్నమాట. సో అందుకే మనం ఏం చెప్తామంటే ఎప్పుడు ఒకటే కాయగూర తినొద్దు. మన పెద్దవాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాయగూరలు తినండి. ఎందుకు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబర్ వస్తుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ వస్తాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ వస్తాయి అన్నమాట. సో అదే విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబర్‌నే మనము ప్రీబయాటిక్ అంటాం. ప్రీబయాటిక్ నెక్స్ట్ మనకు కావాల్సింది ప్రోబయాటిక్. ప్రోబయాటిక్ కావాలంటే మనం ఏం చేయాలంటే పుల్లటి మజ్జిగ తాగాలి. పుల్లటి మజ్జిగలో ప్రోబయాటిక్ ఉంటుంది. మనం ఇంటరాక్ట్ అయ్యే ప్రతి ఒక్క వస్తువులో మీరు నోట్లోకి ఒక ఏరియాకి వెళ్ళారనుకోండి, ఆ ఏరియా గాలిలో ప్రోబయాటిక్స్ ఉంటాయి. సో అందుకే మంచి హెల్దీ ఏరియాలో ఉండమంటారు. సో హెల్దీ వాటర్ తాగమంటారు. సో హెల్దీ ప్లేసెస్‌లోనే ఎక్కువ డిస్‌ఇన్ఫెక్టెంట్స్ ఇవన్నీ యూజ్ చేయొద్దంటారు. సో ఇది వేరియస్ కాంబినేషన్స్ నేచురల్ వే ఆఫ్ లివింగ్ అన్నమాట. నేచురల్ వే ఆఫ్ లివింగ్‌ని మనం ఎప్పుడైతే ఈ ప్రీబయాటిక్, ప్రోబయాటిక్ కలుస్తుందో దాన్నే పోస్ట్ బయాటిక్ అంటాం. ఈ పోస్ట్ బయాటిక్ వల్లనే మనకొచ్చే యూజెస్ అన్ని. మనకి ఈ పోస్ట్ బయాటిక్ వల్ల లేని యూజ్ అంటూ లేదనమాట. సో ఇట్ ఫైట్స్ అగైన్స్ట్ డిప్రెషన్, ఇట్ ఫైట్స్ అగైన్స్ట్ క్యాన్సర్, ఇట్ ఫైట్స్ అగైన్స్ట్ మూడ్ చేంజెస్. సో 3 లెవెల్స్‌లో ఉండాలి. ప్రీబయాటిక్స్ ఉండాలి, ప్రోబయాటిక్స్ ఉండాలి, పోస్ట్ బయాటిక్స్ అనే వేరియస్ డైవర్సిటీ ఉన్నప్పుడే మన గట్ అనేది హెల్తీగా ఉంటుంది. యెస్, ఖచ్చితంగా సార్. ఇప్పుడు గట్ హెల్త్ కోసం చాలా రకాల డైట్స్ వచ్చాయి, క్లినిక్స్ వచ్చాయి గట్ హెల్త్ బాగా చేసుకోండి అని. సో అంతేకాదు ఏదైనా ఒక యాంటీబయాటిక్ టాబ్లెట్ రాస్తే దాంతో పాటు ప్రోబయాటిక్ కూడా ఇస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. యాంటీబయాటిక్స్ అనేవి ఇబ్బంది పెడుతూ ఉన్నాయని. ఎట్లా చెప్తారు సార్ యాంటీబయాటిక్స్ గురించి? అసలు మీ ఒపీనియన్ ఏంటి? యాంటీబయాటిక్స్ అనేది దేవుడు మనకిచ్చిన వరం లాంటివే అనుకోవాలండి. కాకపోతే వరాన్ని మనం అబ్యూజ్ చేయకూడదు. సో యాంటీబయాటిక్స్ ఎప్పుడు వాడాలి, ఎంత వాడాలి, అంతే వాడాలి. సో ప్రతి ఒక్క చిన్న దానికి యాంటీబయాటిక్స్ వాడడం. ఫస్ట్ క్రైటీరియా ఏముండాలంటే వీలైనంత వరకు యాంటీబయాటిక్స్ అవాయిడ్ చేయాలి. యాంటీబయాటిక్స్ అనే కాదు, ఏ మెడిసిన్ అన్నా, అది హోమియోపతి కావచ్చు, అలోపతి కావచ్చు, యునానీ కావచ్చు, సిద్ధ ఏదన్నా వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. తప్పని పరిస్థితిలో యాంటీబయాటిక్ వాడాలి. అంతేకాకుండా యాంటీబయాటిక్ కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ మీకు 3 డేస్ యాంటీబయాటిక్ అన్నారంటే 1 డే వేసుకొని మానేయదు. 3 డేస్ కోర్స్ కంప్లీట్ చేయాలి. లేదంటే 5 డే కోర్స్ అంటే 5 డే కోర్స్ కంప్లీట్ చేయాలి. కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాతనే స్టాప్ చేయాలి తప్పితే మధ్యలో యాంటీబయాటిక్ స్టాప్ చేయకూడదు. వీలైనంత వరకు స్టార్ట్ చేయకూడదు. బట్ ఎమర్జెన్సీస్, సివియర్ ఇన్ఫెక్షన్ ఉంది, హై గ్రేడ్ ఫీవర్స్ ఉన్నాయి, అప్పుడు ఇంకా తప్పదు, యాంటీబయాటిక్స్ అనేవి యూస్ చేయాలి. ఖచ్చితంగా చక్కగా చెప్పారు. ఇప్పుడు ఎవరైనా కాన్స్టిపేషన్ ఉంది, నాకు ప్రాబ్లం ఇబ్బంది పెడుతుంది అని ఒక పేషెంట్ వస్తే అసలు ఈ హోమియోలో ట్రీట్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది? డెఫినెట్గా అండి. హోమియోపతిలో కాన్స్టిపేషన్కి చాలా మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. సో మనం ఇప్పుడు తీసుకున్న డైటరీ హ్యాబిట్స్ కానీ, లేకపోతే మనకు ల్యాక్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇన్ మైక్రోబయోమ్ అంటాము, అది లేకపోవడం కానీ, మన అలవాట్లు అంటే నిద్ర సరిగా లేకపోవడం, ఎక్సర్సైజ్ సరిగా లేకపోవడం, స్ట్రెస్లో ఉండడం, వీటన్నిటి వల్ల రీజన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. మనం ఆ కాజ్ని ఐడెంటిఫై చేసి, ఫర్ ఎగ్జాంపుల్ పాలు పడకుండా కొంతమంది పిల్లలకి యాంటీబయాటిక్స్ కాన్స్టిపేషన్ వస్తుంది. వీ హ్యావ్ సపరేట్ మెడిసిన్ ఫర్ దట్. అదేవిధంగా డైటరీ ఫైబర్ సరిగ్గా లేదనుకో దానికి సపరేట్ మెడిసిన్. నిద్ర లేకపోవడం వల్ల కాన్స్టిపేషన్ వచ్చి వీ హ్యావ్ డిఫరెంట్ మెడిసిన్. ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కాన్స్టిపేషన్ వచ్చి వీ హ్యావ్ డిఫరెంట్ మెడిసిన్. సో ఏజ్ని బట్టి, బట్ ఏదైనా కూడా కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని, మంచి ఫైబర్ తీసుకొని, మంచి ప్రోబయాటిక్స్ తీసుకొని, దాంతోపాటు హోమియోపతి మెడిసిన్స్ వాడితే ఎటువంటి కాన్స్టిపేషన్ అయినా తగ్గుతుంది. ఆల్మోస్ట్ మనకు కాన్స్టిపేషన్లో 98% to 99% సక్సెస్ రేట్ అనేది హోమియోపతిలో ఉంటుంది. మనకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. ఎస్, ఖచ్చితంగా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది చాలా మందిని. దానివల్ల చాలా రకాల అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. సో దాన్ని ఎట్లా తగ్గించుకోవాలి, అసలు ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకుని మంచి ఆహారాలు తీసుకుంటూ, ఫైబర్ ఫుడ్స్ తీసుకుంటూ, రకరకాల వెజిటబుల్స్ తీసుకుంటూ ఉంటే కనుక ఈ ఇష్యూ నుంచి బయటపడవచ్చు. అంతేకాదు దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ నుంచి బయటపడాలంటే దీన్ని పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. హోమియోలో చాలా చక్కటి ట్రీట్మెంట్ ఉందని చెప్పారు సార్. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్స్.